మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా. హాయ్ ప్రదీప్ గారు, నా పేరు శైలజ రామకృష్ణ. ఈ అమ్మాయి ధనలక్ష్మికి నా వంతు సాయంగా 2000 ఇవ్వాలనుకుంటున్నానండి. నా పేరు జానకి. నేను మా పాప బర్త్డే సందర్భంగా ధనలక్ష్మి కోసం 1000 రూపీస్ డొనేట్ చేస్తున్నాను. ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఆ కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలతో పాటు అతి కొద్ది సామాన్లతో మొదటి బోని చేయడానికి మేము ఇక్కడ మొదలుపెట్టినప్పుడు మీరందరూ ముందుకు వచ్చి ఈ 10 నిమిషాల్లో మీరు ఈ షాప్కి ఇచ్చిన ఆదాయం 7,640 రూపాయలు. అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే జీ తెలుగు వారికి, ఈ లక్ష్మీదేవి తలుపు తట్టిందనే ప్రోగ్రాంకి నాలాంటి నిరుపేదలు ఎంతోమందిని ఆదుకుంటున్నారు. ప్రతి పన్నయ్యకి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. నాకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నా కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రతి పన్నయ్య ఎక్కడి నుంచో వచ్చి నా కోసం ఇంత చేశాడు. నేను అసలు జీవితాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ప్రతిరోజు ప్రతి ముద్దకి అన్నయ్యని తలుచుకొని తింటాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పాపని కూడా బాగా చదివించుకోవాలని, మా పాప కూడా నా దగ్గరికి రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారని నాకు తెలుసు. నా పాప నా దగ్గరికి వస్తే నాకు కూడా ఒక అండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. అండ్ తప్పకుండా మీ పాప మీ దగ్గరికి వస్తుందమ్మా. అండ్ ఇక మీ కష్టాలు కొన్నైనా తీరాలని అండ్ ఇక్కడి నుంచి సంతోషాలతో నిండి ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ సహకరించడానికి ఇంతమంది ముందుకు వచ్చారు. ఇదంతా సాధ్యమైంది మీ అందరి సహకారంతోనే. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ అలాగే ఇంకొంచెం ఏదైనా సహకారం అందిద్దాం అనుకుంటే టీవీ స్క్రీన్స్ ముందు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. తప్పకుండా చూస్తున్న వాళ్ళందరూ మీరు ఎక్కడి నుంచైనా సరే కాల్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ చేసినప్పుడు 2-3 సార్లు ట్రై చేయాల్సి వస్తుంది. బట్ తప్పకుండా ట్రై చేయండి. మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అందించి మీ వంతు సపోర్ట్ తెలిస్తే వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. కలుస్తాం మళ్ళీ. సో ఎంతోమంది ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. అండ్ అలాగే ఇక ఇప్పుడు అమ్మ ముందు మీరు బాధలో ఉన్నప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు, అలాగే పెద్ద కూతురు అల్లుడు వాళ్ళు ముందుకు వచ్చారు, సహాయం అందించారు. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్ని మీ కూతురు అర్థం చేసుకుని ఆమె కూడా పని చేయడం, ఆమె కూడా సహకారం అందించడం, తల్లికి తోడు నిజంగా ఆడబిడ్డ ముందుకు వస్తుంది అన్న దానికి ప్రత్యేక నిదర్శనాలు మీ కూతుర్లు. వాళ్ళే అన్నీ అయి ఇల్లుని నడిపించడం, మీకింత తోడు ఉండడం నిజంగా చాలా గొప్ప బిడ్డలమ్మ వాళ్ళు. సో మీ మాటల్లో వాళ్ళ గురించి విందాం అనుకుంటున్నాం. రోజా కాలేజ్కి పోయి వచ్చి ఇంట్లో పని చూసుకుంటుంది, కంప్యూటర్ నేర్పిస్తుంది, ఇంట్లో మొత్తం ఆమెనే చూసుకుంటుంది. చాలా బాధ ఉన్నది, నాకు మాట్లాడలేకపోతాను నేను. నా పిల్లలకు పానం మంచిగా ఉండదు, హాస్పిటల్ కూడా తీసుకోపోలేను నేను. ఏమని ధైర్యం చెప్తావు అమ్మ అమ్మకి నువ్వు? మొన్న హెల్త్ బాగాలేనప్పుడు చెల్లెకి జీబీఎస్ అని అన్నారు. ఆగస్టు 30కి అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, నాన్న వాళ్ళ చెల్లె 3 రోజుల ముందే తెలుసాట మేము హాస్పిటల్లో ఉన్నట్టు. కానీ మేము ఫోన్ చేసే వరకు వాళ్ళు రాలేదు. మేము ఫోన్ చేసాం, తను బతకదు డాక్టర్లు చెప్పేశారు. మీరు ఎవరికైనా చెప్పేది ఉంటే చెప్పేయండి అమ్మ, బతకదు అని చెప్పేశారు సార్లు.
అయితే ఆ ఉన్నోళ్ళు వాళ్ళు ఒక్కలే మాకు అని ఫోన్ చేసి చెప్తే మాకు 3 రోజుల ముందే తెలుసు హాస్పిటల్లో ఉన్నట్టు. మీరు ఫోన్ చేస్తారా లేదా చూసి మేము వద్దామని చూస్తున్నాం. మస్తు బాధ అనిపించింది. చెల్లెని అయితే ఇట్లా చేతుల మీద పట్టుకెళ్ళాను సార్. అసలు ఘోరంగా చనిపోతుంది అనేసరికి మాకైతే ఏది అసలు ఏం అర్థం కాలేదు. జీబీఎస్ అన్నారు, నరాలు ఇన్ఫెక్షన్ అన్నారు, కాలు చేతులు పడిపోతాయి అన్నారు, బతకది అన్నారు. మొత్తానికి ఆమె పక్కకి వెళ్ళి శవాలు వెళ్ళిపోతున్నాయి సార్. మాకైతే భయం వేస్తుంది. నాకు మా భర్త లేకపోతే మాత్రం మేమందరం కలిసి చనిపోయే వాళ్ళమే కావచ్చు సార్. అమ్మ అన్నది అందరూ కలిసి ఇంత విషయం దాగి చచ్చిపోదాం, తనకి ఏమన్నా అయితే అని అన్నది సార్. మాకైతే మస్తు బాధ అనిపించింది సార్. మాకు ఎవరు లేరు సార్. డాక్టర్లు కాళ్ళు మొక్కాం సార్. మేము మా చెల్లెని ఎలా నాకు కాపాడండి సార్, మీకు కాళ్ళు మొక్కుతాం సార్. మా దగ్గర అయితే ఏమీ లేదు, మాకు పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. మాకు ఉన్నంత మేము బంగారం అమ్మేసి నా భర్త కొనిచ్చారు సార్. నాకు బంగారం అది కూడా ఆయన అమ్మేసి తీసుకొచ్చారు సార్. అసలు ఏమైందో కూడా చెప్పలేదు సార్. ఆ డాక్టర్లు కూడా ఏం చెప్పట్లేదు. ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. జీబీఎస్ అంటున్నారు, హైదరాబాద్ తీసుకెళ్ళాలి, 4 హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్నది అంటున్నారు. అసలు మాకేం అర్థం కాక సార్ తాపుకో సార్ పోయి అడిగితే మీకేం అర్థం అవుతుందా అమ్మ, అసలు అంత అయ్యేదాకా మీరు ఎట్లా చూశారు అని మాకు అనేసరికి మా దగ్గర ఏం లేదు సార్. మా అమ్మ కొంచెం ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కాదు, మాకేం తెలియదు సార్. ఇంత దాకా వచ్చిందంటే మాకు అసలు ఒక్క రోజులనే అట్లా అయిపోయింది సార్. జ్వరం వచ్చింది, 1 రోజులో కాలు చేతులు మొత్తం పడిపోయినట్టు, మొత్తం మంచాలకి లేవలే, చేతుల మీదనే తీసుకెళ్ళి అంబులెన్స్లో తీసుకెళ్ళేసరికి మా నాన్నని కూడా అట్లనే తీసుకెళ్ళాం, మా చెల్లె కూడా అట్లనే వస్తుంది అనుకున్నాను సార్. మస్తు బాధ అనిపించింది సార్ అంబులెన్స్లో తీసుకెళ్తే మా చెల్లెని. మా ఆయన లేకపోతే మా పరిస్థితి ఏమవుతున్నాను. 1 రూపాయి లేదు. మా అత్తమ్మ వచ్చి కనీసం వచ్చింది సార్, 100 రూపాయలు చేతిలో పెట్టి ఇదే మీకు ఎక్కువ అన్నట్టు మాట్లాడింది సార్. మా చెల్లెకి ఆ పానం మంచిగా మాట కూడా కనీసం ఏమైందని కూడా అడగలేదు సార్. మా చెల్లెని ఇట్లా ఏదో చుట్టూ కచ్చి తొంగి చూసి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది సార్. సో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇక ఇప్పుడు నుంచి మీకు మీరు తోడుగా ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అండ్ తప్పకుండా ఇప్పుడు చేస్తున్న పనులు కానీ ఉద్యోగంతో పాటు మీరు అనుకుంటున్నట్టు ఆ శారీ సెంటర్ నుంచి కొంత ఆదాయమైనా మిగిలిగెళ్తే అటు వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ట్రీట్మెంట్కి కానీ దేనికైనా సరే ఉపయోగపడుతున్నామా. దీంతో పాటు ఆ పిల్లలిద్దరికీ ఆ చెవు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికోసం కూడా తప్పకుండా ఎంతోమంది ముందుకు వస్తారు. అండ్ టీవీ స్క్రీన్స్ మీద హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయండి. టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ ఆ హెల్ప్ లైన్ నెంబర్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీ వంతు సహకారం అందించడానికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఆ నెంబర్కి. ఈ పిల్లల చెవు ఆపరేషన్ వరకు, ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నట్టు ఆ శారీ సెంటర్ ఏదైతే మనం అరేంజ్ చేయగలుగుతున్నామో అది వాళ్ళ ఇల్లు గడవడానికి మాత్రమే ఉపయోగపడుతుందేమో. అది ఇంకొంచెం పెద్దదవుతూ వస్తుంటే ఆదాయం పెరుగుతూ వస్తుంది. సో ఇక చివరి ప్రయత్నం చేయాలి మనం. అండ్ ఆ చివరి ప్రయత్నంతో వాళ్ళు అనుకుంటున్న ఆ శారీ సెంటర్ వాళ్ళ సొంతం అవుతుంది. సో 30,000 రూపాయలకి ఆ చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇద్దరు వస్తారా? రండి. వాళ్ళ కోసం, వాళ్ళ అక్క కోసం వాళ్ళే ముందుకు వచ్చారు ఆ చివరి ప్రయత్నం చేయడానికి. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. లెట్స్ సపోర్ట్ దెమ్. కమ్ ఆన్. వరంగల్ జిల్లాకి చెందిన కాశీబుగ్గ అనే ఏరియాకి చెందిన అనిల్ కుమార్ దురదృష్టవశాత్తు జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు నన్ను అటెంప్ట్ మర్డర్ చేసి రైలు ట్రాక్ పక్కన ఆత్మహత్య చిత్రీకరించి వెళ్ళిపోయారు. కాలౌట్ ఆ పక్క ట్రాక్ మీద ఉంది, పాయింట్ ఈ ట్రాక్ మీద ఉంది. ఆ రెండింటి మధ్యలో చెప్పులు ఉన్నాయి. ఈ అబ్బాయి ఎందుకమ్మా నీకు హాస్పిటల్ ఇడిచిపెట్టిపో, లేకుంటే డాక్టర్లో చెప్పు, ఓ ఇంజెక్షన్ చచ్చిపోవడానికి ఇస్తారు. కన్న కడపని నేను
అందరి కాళ్ళేళ్ళు పట్టుకుంటా పాచి పని చేసుకుంటా అబ్బాయిని బతికించుకున్నా.